హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ ఏమంటే మేము షిరిడికి వెళ్తున్నాం అందరం కలిసి. అయితే ఏమంటే ఇంకా 3 ఫ్యామిలీస్ వస్తున్నారు ఫ్రెండ్స్. అయితే అక్క ఇక్కడ ఏమంటే మంచిగా ఇక్కడ బాక్స్ రెడీ చేసేసింది. అయితే అన్నం, చపాతీ అండ్ ఇక్కడ కర్రీ అయితే ప్యాక్ చేసింది అండ్ చట్నీ కూడా తీసుకుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమంటే మేము షిరిడికి స్టార్ట్ అవుతున్నాం. బాగా ఏమంటే స్కూల్ నుంచి వచ్చేసారి. ఇవాళ ఏమంటే సాటర్డే ఉండే, అయితే హాఫ్ డే ఉంటుంది బాగా స్కూల్. ఇక్కడ షిరిడి ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమంటే 3 ఫ్యామిలీస్ వస్తున్నారు మన ఇంటైతే. వాళ్ళు ఏమిటంటే తెలుగు వాళ్ళే ఫ్రెండ్స్, మన అక్కడ వాళ్ళే. అయితే మా ఎవరి వాళ్ళ కార్లో వచ్చేస్తా అంటే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఏమంటే 12:30 టైం అవుతుంది. మేము మొన్న దాకా అంటే స్టార్ట్ అవుతాం. సో చూడండి, బాగా అయితే వచ్చేసి ఇప్పుడు కొంచెం తింటున్నారు. మా అయితే బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఇవాళ స్టే చేయాలి. రేపు ఈవినింగ్ దాకా ఇంకొక 2 ప్లేసెస్ అంటే టెంపుల్స్ దర్శనం తీసుకొని మళ్ళీ రేపు ఏమంటే ఈవినింగ్ టైం వరకు మేము అంటే రిటర్న్గా వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇక సో చూడండి, స్టార్ట్ అయిపోయాము. అన్ని బ్యాగ్స్ పెట్టేసాము కార్లో. దీనికన్నా ముందటి బ్లాగ్ మీతో షేర్ చేసిన కదా, ఆ బ్లాగ్ ఏమంటే ఊరక్కడ హైదరాబాద్ వెళ్ళింటాం కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఏమంటే హైదరాబాద్ నుంచి వచ్చినాక ఈ బ్లాగ్ షూట్ చేయాలి. మళ్ళీ ఏమంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చినాక 15 డేస్ తర్వాత మా విశాఖ హాస్టల్కి వెళ్ళిపోయింది. అంటే 2 డేస్లో మళ్ళీ మేము 15 డేస్కి ఇక్కడ వచ్చేసాం ఫ్రెండ్స్. పావా స్కూల్ అండ్ విశాఖ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. ఇది జూన్లోది బ్లాగ్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమంటే అందుకే మేము ప్లాన్ చేసుకున్నాం. డైలీ ఏమంటే విశాఖ బర్త్డే టైంకి మేము షిరిడికి వెళ్ళి దర్శనం తీసుకుంటాము. ఇక విశాఖకి అయితే కుదరలే ఫ్రెండ్స్, ఎందుకంటే దానికి వాళ్ళు అంటే హాలిడేస్ లీవ్ పెట్టడం అంటే ఇప్పుడు దాని క్లాస్ మిస్ అవుతుంది. అందుకే దానికి తీసుకువెళ్ళడం లేదు. సడన్గా ప్లాన్ చేసుకున్నాం 4 ఫ్యామిలీస్ కలిసి. అయితే ఇక్కడ ఏమంటే మా విశాఖకి అయితే ఆకలి వేస్తుంది ట్రావెల్ చేస్తున్నాక. అయితే ఇక్కడ ఏమంటే సమోసా అండ్ వడపావ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కువైతే ఇవే ఉంటాయి అండ్ చిప్స్ కూడా తీసుకున్నాం. షిరిడి ఏమంటే ఫ్రెండ్స్ మా సిటీ నుంచి 2-3 అవర్స్లో మేము వెళ్ళిపోవచ్చు, అంత అయితే దగ్గరలో ఉంది. అయితే అందుకే మేము 1కు స్టార్ట్ అయ్యాం. మళ్ళీ 3:30కి మేము ఆడ రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. మళ్ళీ ఏమంటే ఇవాళని మేము దర్శనం చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాం అందరం కలిసి. ఎందుకంటే ఇలా సాటర్డే, రేపు సండే ఫ్రెండ్స్. సండే అయితే చాలా రష్ ఉంటుంది, 12 మంది వస్తారు అండ్ దూరం నుంచి కూడా వస్తారు. అందుకే ఇవాళని మేము దర్శనం చేసుకోవాలని అందరం కలిసి డిసైడ్ చేసుకున్నాము. మళ్ళీ రీచ్ అయినాక మేము డైరెక్ట్ దర్శనంకే వెళ్ళాలని ఇలా డిసైడ్ చేసాం. సో చూడండి, మా విషయాలకి ఇంకా ఆకలేసింది. ఇక్కడ బేల్ తీసుకున్నారు బాగా, ఇక్కడ పానీపూరి సెంటర్ దగ్గర. సో చూడండి, మేము ఇక్కడ సిటీలో ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. అయితే మంచిగా సిటీలో ఎంటర్ అయ్యంటే ఎక్కడంటే అక్కడ ఏమంటే స్టాచ్యూస్ ఉంటాయి ఫ్రెండ్స్, సాయిబాబా. అవి చాలా మంచిగా ఉంటాయి చూడడానికి. సో చూస్తుండండి బ్లాగ్. మేము ఇప్పుడు డైరెక్ట్ ఏమంటే దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ మేము డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళినాం ఫ్రెండ్స్, కార్ పార్క్ చేసి. సో చూడండి, మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము 3:30కి ఎంటర్ అయ్యామైతే ఫ్రెండ్స్, 5:30కి బయట వచ్చేసాము. అయితే మా దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకా 6కి ఏమంటే 6:30కి హారతి స్టార్ట్ అవుతూ ఉంటుందని మాకు ముందే తెలుసు. అందుకే మేమంటే వచ్చాక ఏమంటే మేము ఫాస్ట్గా అయితే దర్శనానికి వెళ్ళాం ఫ్రెండ్స్. అంటే హోటల్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకోవాలనుకున్నాం. కానీ మళ్ళీ ఏమంటే హారతి పూజ టైం అంటే మనకు చాలా లేట్ అవుతుందని అందుకే మేము చేసినాము, డైరెక్ట్ దర్శనానికి వెళ్ళాము ఫ్రెండ్స్. అయితే మంచిగా మేము 5:30కి అయితే బయట వచ్చేసినాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ మొబైల్స్ అయితే ఫ్రెండ్స్ ఏ దేవుడి దర్శనాల దగ్గర, టెంపుల్ దగ్గర అయితే మొబైల్ అలా ఉండే కదా ఫ్రెండ్స్, అందుకే వీడియో తీయలేదు. సో చూడండి, మేము ఇప్పుడు ఏమంటే హోటల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక స్టే చేయాలి ఇవాళ. మళ్ళీ ఏమంటే షాపింగ్కు ఇక షిరిడి మొత్తం తిరగాలి. సో చూడండి, సాయిబాబా మంచిగా ఎక్కడంటే అక్కడ స్టాచ్యూ పెట్టిన ఉన్నాయి, చాలా బాగున్నాయి.
అదే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము హోటల్కి వెళ్తున్నాం కదా, ధారావతి అని ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా చాలా బాగుంది. దేవస్థానం అక్కడ నుంచి ఉంటాయి ఫ్రెండ్స్. కందంకి బిల్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే రెగ్యులర్గా మేము ఇదే హోటల్లో స్టే చేస్తాం ఫ్రెండ్స్. మంచిగా రూమ్స్ ఉంటాయి. సో చూడండి, ఇది ధారావతి. ఇప్పుడు ఏమంటే బావ అండ్ మనతో ఇంకా ఫ్యామిలీతో వచ్చినాం కదా, ఆ అన్నలు అందరూ కలిసి ఏమంటే ఇప్పుడు ఇక రూమ్ చూస్తారు ఫ్రెండ్స్. ముందే ఒక ఆల్రెడీ ఏమంటే మన రిలేటివ్స్ ఇక్కడ షిరిడి దగ్గరనే ఉంటారు. వాళ్ళు ఏమంటే బుక్ చేసి వెళ్ళారు. కానీ మన ఏమంటే ఇప్పుడు ముందు మేము 2 ఫ్యామిలీసే వచ్చేటోళ్ళు ఏంటి, 2 రూమ్స్ 3 రూమ్స్ కావాలండి. ఇప్పుడు ఏమంటే ఇంకొక ఫ్యామిలీ పెరిగింది, అంటే ఎక్స్ట్రా వచ్చారు. 4 రూమ్స్ కావాలి, అవి చూడడానికి వెళ్తున్నారు. సో చూడండి, ఇదే ధారావతి రూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదే హోటల్. ఇక్కడ మంచిగా ఉంటుంది స్టే చేయడానికి. అందరం లేడీస్ కలిసి ఏమంటే ఇప్పుడు టీ తాగుతాం ఫ్రెండ్స్. ఇదేమంటే ధారావతిలో టీ, ఇక్కడ ఏమంటే టీ, మిల్క్ గింట అండ్ పొద్దున్న ఏమంటే ఫ్రెండ్స్ టిఫిన్స్ కూడా దొరుకుతాయి మంచిగా, ప్రసాదం లెక్క పూరి గింట. అది ఇక్కడ ఏమంటే మేము టీ తీసుకోవడానికి వచ్చాం. 2 రూపీస్కి టీ ఉంది ఫ్రెండ్స్, 2 రూపీస్ 3 రూపీస్కి. అయితే ఇక్కడ మేము టీ తాగడానికి వచ్చాం. టీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అయితే సో చూడండి, మన రిలేటివ్స్ పిల్లలే వాళ్ళందరూ. సో ఫ్రెండ్స్, మీకు లోపల వెళ్ళాక హోటల్ లోపల మీకు లైవ్ ఏమంటే దర్శనం, షిరిడి దర్శనం చూపిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే టీవీలో లైవ్ దర్శనం చూపిస్తారు. అండ్ ఇక్కడ ఏమంటే లోపల ఏమంటే హోటల్ లోపల మంచిగా ఒక స్టాచ్యూ ఉంది షిరిడిది, చాలా బాగా, అంటే షిరిడి సాయిబాబాది. సరే చాలా బాగుంది. చూస్తుండండి బ్లాగ్. ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తా. సో చూడండి, ఇక్కడ నవేశారది ఏమంటే బిస్కెట్ గింట తీసుకుంటున్నారు. టీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మేమందరం ఇప్పుడు టీ ఎంజాయ్ చేస్తాము. ఫ్రెండ్స్, వీళ్ళంతా మన గ్రూపే, పిల్లలు లేడీస్. అండ్ ఇక్కడ ఒక అబ్బాయి కూర్చున్నారు కదా, వాళ్ళు ఏమంటే మన తెలుగు వాళ్ళ చుట్టాల అబ్బాయి. సో చూడండి, బావ గింట అండ్ అన్నలు గింట ఏమంటే వాళ్ళు ఏమంటే రూమ్స్ చూస్తున్నారు. అయితే మేము ఇక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాం. మీకు చూపించారు కదా ఫ్రెండ్స్, అక్కడ ఏమంటే సాయిబాబా హారతి నడుస్తుంది. అయితే మేము చూస్తున్నాం. ఇక్కడ కూర్చుంటే అది లైవే ఉంటుంది. ఇప్పుడు ఆడ టెంపుల్లో ఏం నడుస్తుంది అది మొత్తం మా టీవీలో లైవ్ చూపిస్తారు. అందుకే మీకు చూపించా. సో చూడండి, హారతి నడుస్తుంది అక్కడ.
సో ఫ్రెండ్స్ మేమైతే రూమ్లో వచ్చేసాం. మా రూమ్ అయితే ఇలా ఉంది, చాలా మంచిగా ఉంది, ఫ్రెష్గా ఉంది. 3 బెడ్స్ ఉన్నాయి. సో మీకు చూపించాను కదా, సింపుల్గా మా హోమ్ టూర్ చూపించిన. అండ్ ఇక్కడ ఏమంటే నేను మా అక్క విండోలో నుంచి అక్కడ గార్డెన్కు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఆపోజిట్ గార్డెన్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ లోకల్ చాలా మంది వచ్చి వర్కౌట్ చేస్తున్నారు, మంచిగా చిన్న పిల్లలకు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు, ప్లే చేస్తున్నారు. ఇక్కడైతే మేము ఫ్రెష్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమంటే ప్లాన్ చేసినా మేము అంటే లంచ్ అయితే చేయాలి కదా ఫ్రెండ్స్. లంచ్ అంటే తినలేదు మేము. టిఫిన్స్ అయితే ప్యాక్ చేసుకొని వచ్చింటే మా టిఫిన్స్ తీసుకున్నా మేము గార్డెన్లో తినాలనుకుంటున్నాం. అందరైతే ఎవరు వాళ్ళ టిఫిన్స్ తెచ్చారో కలిసి తినాలనుకున్నాము. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మేము గార్డెన్లో. మళ్ళీ ఏమంటే మేము నాకు షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు నైట్కి ఏమంటే షిరిడి వెళ్ళాలనిపిస్తుంది. అండ్ మా షాపింగ్ మొత్తం చూడండి, మేము ఏమేమి తీసుకుంటామో చూస్తుండే మీకు కంటిన్యూగా. ఫ్రెండ్స్ అందరు గార్డెన్లో కలిసి ఏమంటే మంచిగా డిన్నర్ అయితే చేసేసినాం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ టైం అయింది, ఈవినింగ్ అయితే 7:30 టైం అవుతుంది. అయితే మేము తినేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము షాపింగ్కు స్టార్ట్ అయ్యాం. ఆడవాళ్ళు అందరం వెళ్ళాం ఫ్రెండ్స్. మళ్ళీ ఏమంటే బాగా విషయాలు మా వెంట వచ్చారు. అందరు ఏమంటే రూమ్స్లోనే స్టే చేశారు ఫ్రెండ్స్. వేరే అన్నలు పిల్లలకు తీసుకోండి ఫ్రెండ్స్, వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా అందుకే. సో నైట్కి అయితే ఏమంటే షేడ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటే మేము షాపింగ్కు టెంపుల్ అక్కడనే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా అయితే షాపింగ్ చేసాం. చూడండి ఏమేమి షాపింగ్ చేసినాం చూస్తున్నాను. నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటే 10 టైం అవుతుంది. నైట్కి మేము 7:30కి అయితే షాపింగ్ చేయడానికి స్టార్ట్ అయింటిమి. అది ఇంకా 10 అయింది. అయితే మాది ఏమంటే షాపింగ్ కావలేదు. ఆడవాళ్ళు అందరూ కలిసి ఏమంటే షాపింగ్ అంటే ఇట్లా రిలాక్స్గానే చేస్తాం కదా ఫ్రెండ్స్. అండ్ షిరిడీలో ఏమంటే మంచిగా సామానం దొరుకుతుంది ఫ్రెండ్స్ తక్కువ రేట్లో. మేమైతే ఏమంటే 50 రూపీస్ మంచిగా బ్యాంగిల్స్ తీసుకున్నాం. 4 పేర్స్ అయితే నాకు, అక్కకు అండ్ మా విశాఖకు అండ్ మా అన్నయ్య కూతురికి. అయితే మంచి క్వాలిటీలో మాకు 50 రూపీస్కి మంచి బ్యాంగిల్స్ అయితే దొరికాయి. అలాంటినే మన రిలేటివ్స్ ఒక అక్క తీసుకుంటుంది.
మేమైతే ప్రసాదాలు కూడా తీసుకున్నాం. మళ్ళీ ఏమంటే షాపింగ్ చేసి మేము రిటర్న్గా హోటల్కు 11కేమో వెళ్ళాం ఫ్రెండ్స్. మళ్ళీ ఏమంటే మంచిగా హాయిగా నిద్రపోయాము. నెక్స్ట్ డే ఇంకా వేరే టెంపుల్స్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో చూడండి. బ్లాగ్ ఇక్కడిది బ్లాగ్ అండ్ ఇస్తాం. బాయ్ ఫ్రెండ్స్.